ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది. సో మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. మిథున రాశి సంచారం ఇప్పుడు చూద్దాం. మిథున రాశిలోనే ఇప్పుడు గురు సంచారం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి సప్తమాధిపతి అవుతాడు, అలాగే దశమాధిపతి కూడా అవుతాడు. సో అలాగే మిథున రాశి మిథున లగ్నం వారికి కూడా గురువు బాధకాధిపతి కూడా అవుతాడు. సో ఇక్కడ మనకి బాధకాధిపతి ఫలితాలు అలాగే దశమమైన కర్మస్థానాధిపతి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి అలాగే బుధుడు మిథున రాశి నుంచి పంచమాన్ని చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, అలాగే నవమాన్ని చూస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి అదే అద్భుతమైన ఫలితాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఏమంటారు ఉద్యోగ రీత్యా లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్కి అవ్వాలి లేదా ఏమంటారు ఈ మార్కెటింగ్ ఏమంటారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. మనకి ట్రాన్స్ఫర్ అవడానికి, ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అవడానికి, ప్రమోషన్ రావడానికి లేదా ఉద్యోగ రీత్యా ఫారిన్ వెళ్ళాలి అని అనుకునే వారికి చదువుల కోసం కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఫారిన్ వెళ్ళడానికి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే మనకి మిథున రాశి ఏమంటారు బుధుడు అధిపతి. అలాగే బుధుడు గురువుకి ఇద్దరికి అంత పడకపోయినా కానీ మనకి విజ్డమ్ ప్లానెట్ అనే బుధుడుని అంటాము. జ్ఞానానికి సంకేతమైన బుధుడు ప్లస్ అలాగే గురువు ఒక ఉన్నతమైన పదవికి స్థానానికి, అలాగే బుధుడు తండ్రి అయిన గురుస్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి బుధ రాశిలోనే గురువు వస్తాడు కాబట్టి అటు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు, దేశగోచారం చూసినట్టయితే కూడా మన ఎడ్యుకేషన్ రంగంలో ప్రత్యేకమైన మార్పులు చెందే అవకాశం చాలా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి మిథున రాశిలో మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి అయితే అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ అవకాశాలు చాలానే ఉంటాయి. అలాగే వాళ్ళు కోరుకునే
ఏమంటారు స్టడీస్‌లో మార్పులు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఒక ఉన్నత పదవికి ఎళ్ళాలి అని అనుకునే వారికి కూడా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్న మార్కెటింగు, ఏమంటారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కూడా, టెక్నికల్ ఫీల్డ్‌లో ఉన్నవారికి కూడా, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, బిజినెస్ రంగంలో ఉన్న వారికి మటుకు ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పవచ్చు. అలాగే పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి, సంతానంలో ఇబ్బందులు పడుతునే వారికి చాలా మందికి మిథున లగ్నం, మిథున రాశిలో ఉన్నవారికి మటుకు అద్భుతంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఒక మంచి ఇండికేషన్ అని చెప్పవచ్చు. అలాగే సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వైవాహానికి లేదా వివాహ సంబంధాలు చూసి చూసి విసిగిపోయి అలసిపోయిన వారికి కూడా ఈ 7 అంటే ఇప్పుడు మనకి మే 14 నుంచి జూన్ వరకి వచ్చే జూన్ 2026 దాకా సంచారం జరుగుతుంది గాబట్టి, వివాహ చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా మంచి అద్భుత ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు. అలాగే అటునుంచి నవమాన్ని చూస్తుంటాడు గాబట్టి, తీర్థయాత్రలకి చాలా మంచి అనుకూలమైన సమయమని మిథున రాశి వారికి. లేదా ఏమంటారు ఫారిన్ టూర్స్ వెళ్దాము అని అనుకునే వారికి కూడా చాలా మంచి అవకాశం. పూర్వ పుణ్యస్థానం అని చెప్తాము మనం నవమం కాబట్టి, మనకి ఈ వైశాఖ మాసంలో గూడా చాలా మంచి తిథులు కూడా, మంచి యోగాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి గాబట్టి, ఈ యోగాలని మీరు మంచి తిథులని మీరు ఎంతగా ఉపయోగించుకుంటే, గురుగ్రహం అనుకూలమైన గ్రహం మనకి సౌరమండలంలో ఏంటి అనంటే గురుగ్రహమే అని చెప్పవచ్చు గాబట్టి, చక్కటి ఫలితాలు ఖచ్చితంగా మనకి లభిస్తాయి.